ఇక శౌర్య అయితే మనం ఎందుకమ్మా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామంటే స్కూల్లో గంట మోగగానే మనం ఇంటికి వచ్చేస్తాం కదా అలా అని మాట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడి నుంచి మనల్ని వెళ్ళిపోమని చెప్పారా అమ్మ, అక్కడ గంట కొట్టేసి మనల్ని పంపించేశారా అని శౌర్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి దీప అయితే ఇలా అంటూ ఉంటుంది. అలా వాళ్ళు పంపక ముందే మనం వచ్చేసామమ్మా, ఆ పరిస్థితి మనకి రాకూడదు అనేది అంటూ ఉంటుంది దీప. ఆ మాటలకి శౌర్య అయితే ఏంటమ్మా నువ్వెప్పుడు ఇలానే చెప్తావు, ఎప్పుడు అక్కడ ఉంటే అంత బాగుండు కదా అనేది అంటూ ఉంటుంది. ఏమమ్మా సరేలేదు శౌర్య కామ్గా ఉండు అనేది అంటూ ఉంటుంది. అయితే నేను కార్తీక్కి వచ్చినట్లుగా చెప్పలేదు, మరి కార్తీక్ నా గురించి కంగారు పడతాడేమో అమ్మ అని అంటూ ఉంటుంది. ఇక దీప ఆ మాటలకి అలా శౌర్య కాసేతే చూస్తూ ఉంటుంది. కార్తీక్కి నేనేం చెప్పకుండానే ఇక్కడికి వచ్చేసాను, కార్తీక్ నా కోసం వెతుకుతాడు కదమ్మా, మరి కార్తీక్ నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలుస్తుంది అనేది అంటూ ఉంటుంది. ఎప్పుడు కార్తీక్ కార్తీక్ అంటావేంటి శౌర్య అని అంటే, కార్తీక్ నా ఫ్రెండ్ అమ్మా, మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అనేది అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ గురించి కాదు దీని గురించి మర్చిపో అనేది అంటూ ఉంటుంది దీపం. అయితే కార్తీక్ మన ఇంటికి వస్తాడా అమ్మ అప్పుడప్పుడు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి దీప ఏం సమాధానం చెప్పాలో తెలియక శౌర్య కాసి అలా మౌనంగా చూస్తూ ఉంటుంది.